ప్రజాబలగం. హాయ్ హలో నమస్తే. ప్రజాబలగం ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను జర్నలిస్ట్ మధుగాని రాణి. అన్నింటా మోసం. రైతు భరోసా 15,000 అని చెప్పి 12,000 ఇస్తామంటున్నారు. ఈ మాట నేను అంటున్నది కాదు, కేటీఆర్ సార్ అంటున్నది. రైతు భరోసా పథకం పైన రేవంత్ రెడ్డి కీలకమైన ప్రకటన చేసిన విషయం అయితే అందరికీ తెలిసిందే. ఇక జనవరి 26 నుంచి పథకం అమలు చేస్తామని ఇట్లా శనివారం నాటి కేబినెట్ అనంతరం అయితే వెల్లడించిండ్రు. అయితే ఎన్నికల సమయంలో రైతు భరోసా కింద ఎకరానికి 15,000 చొప్పున ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఎకరానికి 12,000 మాత్రమే ఇస్తామని రేవంత్ అయితే ప్రకటించిండ్రు. మరి ఎన్నికల హామీలో చెప్పిన దానికి భిన్నంగా రైతు భరోసా డబ్బులు తగ్గించి ఇస్తామని రేవంత్ వెల్లడించడం పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే తీవ్ర స్థాయిలోనే ఫైర్ అయ్యిండ్రు. మరి అంతేకాకుండా ఎన్నికల హామీల పైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది అనుకుంటా ఇట్లా ఎక్స్ వేదికగా ఇట్లా ఫైర్ అయ్యిండ్రు సార్. మోసానికి మారుపేరుగా కాంగ్రెస్ వ్యవహరిస్తుందని ఇట్లా బానే విమర్శించిండ్రు. మరి దోకాలకు కేర్ ఆఫ్ కాంగ్రెస్ సర్కార్ అని ఇట్లా మండిపడ్డారు. రైతు ద్రోహి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రైతుల వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభుత్వం అని ఇట్లా తీవ్ర స్థాయిలోనే విమర్శల మీద విమర్శలు అయితే గుప్పించిండ్రు. అంతేకాకుండా అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీను వేల్పు మొహరమునదా నెక్కిన బారని గుర్రము గ్రక్కున విడువంగా వలయు గదరా సుమతి అనే ఒక సామెతను కూడా ఇచ్చిందనమాట. ఇక అక్కరకు రాని ఇందిరమ్మ భరోసా, రైతు భరోసాల రైతునే మాయం చేసిన కాంగ్రెస్, మొక్కిన ఒక పథకం ఇయ్యని కాంగ్రెస్ ప్రభుత్వము, మోసానికి మారు పేరు కాంగ్రెస్, దోకాలకు కేర్ ఆఫ్ కాంగ్రెస్ సర్కారు, రైతు ద్రోహి ముఖ్యమంత్రి రేవంత్, రైతుల వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక ఒడ్డెక్కి తెడ్డు చూపిన ఇందిరమ్మ రాజ్యము, అన్నింటా మోసం మోసం అని. ఇంకా వరంగల్ డిక్లరేషన్ అబద్ధం, రాహుల్ ఓరుగలు ప్రకటన ఒక బూటకం, ప్రచారము 15,000 అమలు చేస్తామంటున్నది కానీ ఇచ్చేది మాత్రం 12,000. ఇక సిగ్గు సిగ్గు, ఇది సర్కారు కాదు, మోసగాళ్ల బెదిరింపుల మేళ, అబద్ధానికి అంగీలాగు వేస్తే గదే కాంగ్రెస్, మోసానికి మేకప్ వేస్తే గదే కాంగ్రెస్ అని ట్విట్టర్ వేదికగానే మస్తుగానే ఫైర్ అయ్యిండ్రు. ఇక రేవంత్ ప్రకటన పైన బీఆర్ఎస్ పార్టీ పోస్టర్ అటాక్ మొదలైతే పెట్టింది. మరి ఎగ్గొట్టిన రైతు భరోసా ఎప్పుడు వేస్తావు రేవంత్? మీరు 2023 యాసంగి ఎకరానికి 2,500, 2024 వానాకాలం ఎకరానికి 7,500, యాసంగి ఎకరానికి 7,500, మొత్తం కలిపి 17,500 కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో ఎకరానికి బాకీ పడ్డారు అనుకుంటా పోస్టర్లు అయితే అంటిస్తున్నారు. మరి చూసిండ్రు కదా, చూసినంతా లైక్ చేయండి. అట్లనే ప్రజాబలగం ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రజాబలగం డిజిటల్ న్యూస్ పేపర్.